బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం ఆరూలు స్టేజ్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు అమ్మే వాళ్లపై నుంచి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు అమ్మే వాళ్లపై నుంచి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. 20 మంది తీవ్రంగా గాయపడ్డట్టు కూడా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, నిజంగా చాలా హృదయ విదారక ఘటన అని చెప్పాలి. 10 మంది ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో లారీ దూసుకెళ్లినటువంటి సంఘటనలో 6గురు మృతి చెందారు. మరికొంతమందిని అక్కడి నుంచి దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. మొయినాబాద్ లో ఉన్నటువంటి భాస్కర్ మెడికల్ కాలేజ్ తరలించారు. ప్రస్తుతం ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. కూరగాయలు అమ్మే వారంతా కూడా సాయంత్రం పూట మధ్యాహ్నం నుంచి ఆ వికారాబాద్ నుంచి వచ్చినటువంటి వారు, చేవెళ్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా సిటీకి వచ్చేవారు, సిటీకి వెళ్తున్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ నుంచి కూరగాయలు అమ్ముతా ఉంటారు. అది రెగ్యులర్ గా ఉండేటువంటి స్పాట్. కానీ అక్కడ కూరగాయలు అమ్మేటువంటి ప్లేస్ లో టర్నింగ్, చాలా పెద్ద కర్వ్ ఉంటుంది. ఆ కర్వ్ దగ్గర ఒక్కసారిగా లారీ ముందుకెళ్ళినటువంటి నేపథ్యంలో కంట్రోల్ కాకపోవడంతో స్టీరింగ్ లాక్ అయినట్టుగా ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు మనకు తెలుస్తా ఉంది. స్టీరింగ్ లాక్ కావడంతో ఒక్కసారిగా రైట్ వైపు తీసుకెళ్లి బ్రేక్లు పడకపోవడంతో నేరుగా కూరగాయలు అమ్మేటువంటి వారి పైకి ఒక 2 చెట్లను ఢీకొట్టి నేరుగా కూరగాయలు అమ్మేటువంటి పైకి దూసుకెళ్ళింది. మొత్తం స్పాట్ లోనే 6గురు చనిపోయారు. మరొక 4 అయితే తీవ్ర గాయాలతో ఆసుపత్రి చేరుకున్నారు. మొత్తం సంఘటన స్థలం వద్ద కూరగాయలు అమ్మే వారితో పాటు కొనుక్కునే వారు కూడా ఉన్నారు. వెహికల్స్ కూడా కొన్ని ఆగి ఉన్నాయి. ఆ వెహికల్స్ అన్ని కూడా దూరంగా ఆగి ఉన్నటువంటి నేపథ్యంలో రైట్ సైడ్ దూసుకెళ్లి ఒక్కసారిగా కూరగాయలు అమ్మేటి వారి పై నుంచి లారీ దూసుకెళ్ళింది. ప్రస్తుతం 6గురు అయితే స్పాట్ లో చనిపోయారు. 3 మహిళలు, ఈ 3 పురుషులుగా ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి వారు ఓన్లీ కూరగాయలు అమ్మేటువంటి వారైనా, లేదంటే వేరే వాళ్ళు, అంటే కూరగాయలు కొనుక్కోవడానికి కూడా ఎవరైనా వచ్చారా, వాళ్ళ విషయం తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. వారికి సంబంధించినటువంటి ఫోటోస్ కూడా మనం చూడడం జరిగింది. పూర్తిగా అక్కడికి చెట్టును ఢీకొని, ఓ చెట్టును పూర్తిగా మధ్యలోకి ఢీకొని కింద పడిపోయినటువంటి నేపథ్యంలో ఆగకుండా వెళ్లి ఆ కూరగాయలు అమ్ముతున్నటువంటి వారిపై నుంచి దూసుకెళ్ళినటువంటి పరిస్థితి. కూరగాయలు కూడా చెల్లా చెదురుగా పడిపోయి అక్కడకు చేస్తున్నటువంటి ఆర్తనాదాలు అంతా ఇంత కాదు. పూర్తిగా భారీగా ఆ శబ్దంతో, ఆ లారీ దూసుకెళ్లిన శబ్దంతో ఒకసారిగా షాక్ గురి అక్కడే పడిపోయారు. వారి పైనుంచి లారీ దూసుకెళ్లడంతో మొత్తం స్పాట్ లోనే 6గురు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక 4గురిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆ మొయినాబాద్ లోని భాస్కర్ ఆసుపత్రితో పాటు చేవెళ్లలో కూడా కొంతమందిని తరలించినటువంటి పరిస్థితి. మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ రోడ్డు ఎక్కువగా కరువు ఉండేటువంటి ప్రాంతం, అంటే వికారాబాద్ వెళ్ళేటువంటి వారందరూ కూడా ఇదే రూట్ లో వెళ్తా ఉంటారు. కర్ణాటక కావచ్చు, కొడంగల్ కావచ్చు, ఈ రూట్ నుంచే వెళ్తా ఉంటారు. ఆ రోడ్డు కూడా టర్నింగ్, ఒక్కసారిగా టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ దగ్గర తిరిగినటువంటి సందర్భంలోనే అక్కడ డివైడర్ కూడా లేకపోవడంతో లెఫ్ట్ సైడ్ తిరిగినటువంటి వెహికల్ రైట్ సైడ్ కి వచ్చి స్టీరింగ్ లాక్ కావడంతోనే కూరగాయలు అమ్మేటువంటి రైతులపై నుంచి దూసుకెళ్లింది. చాలా హృదయ విదారకమైనటువంటి ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా సాయంత్రం పూట ఇక్కడ కూరగాయలు అమ్ముకునేటువంటి వారిపైన దూసుకెళ్లినటువంటి ఈ తీరైతే ఏదైతే ఉందో అందరినీ, ఇక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఇంకా పోలీసులు అయితే స్పాట్ ఎవరు చేరుకోలేదు. పోలీసులు స్పాట్ కు చేరుకుంటే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. లారీ వెళ్ళినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అటుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు, కూరగాయల కోసం ఆగినటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఒక్కసారిగా వీళ్ళందరినీ, ఈ శతగాత్రులందరినీ
దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం, వారి ఓన్ వెహికల్స్ తో పాటు వస్తున్నటువంటి ఆటోలు అదేవిధంగా బస్సులలో వారిని తీసుకెళ్లి ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపు క్రితమే పోలీసులు కూడా స్పాట్ కి చేరుకున్నారు. వాళ్ళు కూడా సహాయక చర్యల్లో ముమ్మరంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. మొయినాబాద్ సంబంధించినటువంటి పోలీసులు అయితే ప్రస్తుతానికి స్పాట్ కు చేరుకున్నారు. మొత్తం ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం మేరకు 6 చనిపోయారు, మరొక 6 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 15 మంది ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వారు ఎక్కడి వారు ఏంటి అనేటువంటిది పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. మాక్సిమం ఉన్నటువంటి వారందరూ కూడా కూరగాయలు అమ్ముకునేటువంటి రైతులుగానే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో వారి అడ్రస్లు అవన్నీ కూడా తెలియదు. వారందరికీ కూడా ప్రస్తుతానికి ఆసుపత్రిలో చనిపోయినటువంటి వారి డెడ్ బాడీస్ ఇక్కడే ఉన్నాయి. మిగతా వారిని మాత్రం ఆసుపత్రి తరలించారు. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ భాస్కర్.